మీ అయ్య విగ్రహాన్ని పెడతావా? సచివాలయం ముందు దొంగలకు తాగుబోతులకు స్థానం లేదు. ఏం మాటలు అవి? ఏం మాటలు? అది నోరా మోరా? నీళ్లు తాగుతానవా? పినాయిల్ తాగుతానవా? ఏం మాటలు ఇవి? నిన్ను చూసి ఏం నేర్చుకోవాలి వచ్చే రాజకీయాల్లోకి వచ్చేటోళ్ళు? అక్కడ ఉండవలసింది తెలంగాణ దోచుకున్న వాళ్ళ విగ్రహం కాదు. అధికారం పోయిన బలుపు తగ్గలేదు. దమ్ముంటే రాజు విగ్రహాన్ని టచ్ చేసి చూడు. ఇది రెచ్చగొట్టుడు అన్నట్టు. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయి మళ్ళా బీఆర్ఎస్ మీద పడాలి, బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చిపోయి కాంగ్రెస్ మీద పడాలి. వీళ్ళు వాళ్ళు కొట్టుకొని తన్నుకొని సత్తా అంటే కేటీఆర్ ఫామ్ హౌస్లు ఉండాలి, రేవంత్ రెడ్డి ఏమో ప్రజాభవన్లు ఉండాలి. ఎక్కడో అక్కడనే ఉంటారు. వీళ్ళు కట్టె పట్టుకొని పోయేది లేదు, వీళ్ళు గల్ల పట్టుకొని కొట్టుకునేది లేదు. వీళ్ళ మాటలకు మన అనగారిన వర్గాలు కార్యకర్తలు ఉంటారు కదా, వీళ్ళు పోయి గల్లలు గల్లలు పట్టుకొని గుద్దుకోవాలి. కార్యకర్తలు అర్థం చేసుకోర్రి. నేను మరొకసారి చెప్తున్నా, అన్ని పార్టీలకు ఓటర్లుగా అన్ని పార్టీలకు కార్యకర్తలుగా ఉండేది ఎస్సీ బీసీ ఎస్టీలే. ఈ ఎస్సీ బీసీ ఎస్టీలు లేకపోతే కాంగ్రెస్ పార్టీ జీరో, ఆ బీఆర్ఎస్ పార్టీ జీరో, ఆ బీజేపీ పార్టీ జీరో. కానీ ఈ పార్టీలల్లా బీసీల ఎస్సీల ఎస్టీల పరిస్థితి ఏంది? వీళ్లకు ఏమున్నది అక్కడ అధికారం? జెండాలు మోసే దగ్గర మాత్రమే ఉంటారు వీళ్ళు, ఓట్లేసే దగ్గర మాత్రమే ఉంటారు వీళ్ళు, జేజేలు కొట్టే దగ్గర మాత్రమే ఉంటారు వీళ్ళు. ఇక ఇప్పుడు ఈయన టచ్ చేసి చూడు బిడ్డ అన్నాడుగా. చలో రేవంత్ రెడ్డి నిన్ను కేటీఆర్ని ఇద్దరిని ఇంకా పరేడ్ గ్రౌండ్లో ఇడిచిపెడదాం. కొట్టుకుంటారా మీరు? ఎంత ఇద్దరు పోటుగాలో కొట్టుకుంటారా? మరి ఇద్దరిని ఇడిచిపెట్టేస్తాం. ఇక అప్పుడు ఎవరెవరిని టచ్ చేస్తారా, ఎవరెవరిని కొడతారో చూసుకుందాం. మీ ఇద్దరు కొట్టుకొని రారి, తర్వాత పోటుగాడు ఎవడో మేము తెలుస్తాం. ఇక ఈ మాటలు రెచ్చగొట్టాలి, మా అనగారిన వర్గాల ప్రజలు పోయి తన్నుకొని సావాలా? ఇవే ముఖ్యమంత్రికి ఉండి నువ్వు మాట్లాడే మాటలు. కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. నేను వార్నింగ్ ఇచ్చుడేందా? ఈ మీ ఇంట్లో ఎంత దూరం ఉన్నాయి? నువ్వు జూబ్లీహిల్స్లో ఉండే, కేటీఆర్ జూబ్లీహిల్స్లో ఉండే, పక్క పక్కనే ఉంటుంది. పోయి కొట్టుకొని చూద్దాం. వార్నింగ్ లేదు. ఇంత మనకే బీఆర్ఎస్ పరిమితం. ఆ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం కాలే. అయ్యో చూద్దాం, ఆగరాదు. మిడిచి పడకు, ఎగిరెగిరి పడకు, ఆగు జరా. రాష్ట్ర సంస్కృతి ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం డిజైన్. నువ్వేనా డిజైన్ చేసింది? ఇంకా రూపకల్పన చేసింది నేనే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తల్లి ముక్కు చెక్కింది, మూతి చెక్కింది, ఆ తల చెక్కింది, ఆ తల్లికి ఇట్లా చీర ఉండాలని చెప్పింది. నేనే అని చెప్పపోయి నువ్వు. ఉట్టిపడేలాట. నీకు తెలంగాణ సంస్కృతే తెలియదు, తెలంగాణ సాంప్రదాయమే తెలియదు, తెలంగాణ అస్తిత్వమే తెలియదు. సెక్రటరియట్లో ఏర్పాటు చేసే బాధ్యత నాది. ఇవ్వాలా? ఎప్పుడో పెడతాం అనుకున్నాం, అయిపోయింది అది. దాన్ని ఎప్పుడో పెట్టాలని నిర్ణయించుకున్నాం. కాకపోతే దాన్ని చాలా పెద్ద ఎత్తున పెట్టాలని నిర్ణయించుకొని గా అమరవీరుల స్తూపం పెట్టిన వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోవా? అంబేద్కర్ గారు 121 అడుగుల విగ్రహం పెట్టిన వాళ్ళు ఈ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టకపోవా? కాకపోతే ఒక్కొక్క దానికి ఒక సమయం వస్తుంది. అందుకోసం వెయిట్ చూసాను. డిసెంబర్ 9న లాంఛనంగా ఆవిష్కరిస్తాం. 10 ఏళ్లుగా ఆ విషయాన్ని పట్టించుకొని బీఆర్ఎస్ పార్టీకి ముందు స్థలంలోనే ప్రతిష్ట. పోర్టికో ముందు స్థలంలోనే ప్రతిష్ట. డిప్యూటీ సీఎం భట్టితో కలిసి సైట్ పరిశీలన. నువ్వు చేసుకో, నువ్వు ఎంత దూరం అయినా పోయి పరిశీలన చేస్తావు, అంత దూరం పోయి పరిశీలన చేసుకో. కాదని ఎవరు అంటారు?